కూడి నా నామము అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి క్రీస్తుని వేడగరారండి
లేక పిచ్చిది కాదా మనసంతా నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా మనసేమో నా మాటే వినదంతా మనసేమో నా మాటే వినదంతా కదిలించేను కరిగించేను నన్నంతా నా మనసేమో నా మాటే వినదంతా నా మనసేమో నా మాటే వినదంతా ఉన్నది ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి ఉన్నది ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి నా కన్నులలో వెలుగై ఎప్పుడు నిండుగా నువ్వు నిండాలి అంతకు మించిన వరములు ఏవి వలదంటా నా మనసేమో నా మాటే వినదంతా నా మనసేమో నా మాటే వినదంతా
పసుపు పారాణి బొట్టు కాటుక దిద్దిన నారాణి నాకే కానుక మమతే మంత్రముగా మనసే సాక్షిగా మాటే మనుగడగా మనమే పాటగా సాగాలి జీవితము చెప్పాలి స్వాగతము నిండు నూరేళ్ల మనుగా రాగాల శృంగారం గారాల సంసారం పండేవి మనవిగా బుగ్గన చుక్క వచ్చనే సిగ్గుల మొగ్గ విచ్చనే ఈ నిగ్గే పగ్గమేసి నెగ్గెనమ్మలగ్గమంటూ ముత్యాల పందిరిలో మురకాల సందడిలో మూడు ముళ్ళ మూర్తం ఉంది ఓ చిలకమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది తేనెకు తీయదనం తెలిపే ముద్దులో వయసుకు వెచ్చదనం తెలిసే పొద్దులో కళ్ళకు కన్నదనం కలిగే రేణులో బలపుల మూలధనం పెరిగే హాయిలో అందాల వెల్లువలో వందేళ్ల పల్లవులే పాడే పరువాలే తోడుగా వేయాలి కూడికలు వేల వేడుకలు వేడిగ విరహాలే వీడగా గాజుల వీణ నీటగా గాజుల వన కాటుగా ఈ కొంగు కొంగు కూడే రంగరంగ వైభవంగా ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ ముహూర్తం ముందుంది ఓ చిన్న ముత్తేదు భాగ్యాలిస్తుంది ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ ముహూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ ముద్దులని పండేదెప్పుడమ్మా
నేను టీవీలోకి ఎక్కింటుంటే పని కట్టుకుని ఎంతసేపు నుంచోనా అన్నావా? ఆ టీవీని మా హక్కులేదు మీరు కానీ ప్రభా ప్రార్థించే రీతిగా మరి ఈ యొక్క మంచి సమయంలోనికి
మరి మంచి వాతావరణం ఇచ్చి ఇక్కడ చేరి ఉన్నాం ప్రభా ఎన్ని నిమిత్తమైతే ఇక్కడ చేరి ఉన్నామో మీకు తెలుసు నాయన ఈ ప్రధాన విషయంలో క్రమం గాను మర్యాద గాను మీకు అనుకూలంగా జరగటకు ఏ లోటు జరిగిన జరిగించి అందరికీ ఆ పెళ్లి విషయంలో కూడా మహోన్నతమైన జరిగించుకున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రధానం చేర ప్రధానం చేర 5,000 రూపాయలు 535 పైసలు అండి. 33 పైసలు మనం తక్కువ 1, 2, 3, 10,000 ఇగో 17 అది కాదు వాళ్ళు ఏదో కదా ఇది పడతారో జడుతారని అంత రేటని చెప్పడం లేదు కానీ 10,000 రూపాయలు అది ఏంటో ఇలాంటి 9 10,000 రూపీస్ ప్రధానం చేర పడేసారు. ప్రధానం లోపల అప్పుడే ఇవ్వకండి ప్రధానం కలిసి తెచ్చారా అక్కడ ఎక్కడా అక్కడ ఎలా లేదా అదే ఒంటి అనుకుంటారు సొప్పు తలకే ఏమిటి ఏమిటియ్యా మరి అలా చెప్పాలి. తప్పులు ఇంత డబ్బు ఎప్పుడు చెప్తే మీరు నెలకొని పెట్టేస్తారు. రాంపారాలు రాంపారాలు అని చెప్పున్నాయి వేసుకుంటావా వేస్తాకే ఇచ్చా ఇదే వస్తున్నారు బాబు ఏడాది ఫైట్ పిన్ ఫైట్ పిన్ మీరు ఫైట్ పిన్ తెచ్చారా కాలేదు మేము తెచ్చాము చూసుకో ఫైట్ పిన్ అయ్యే ఇక్కడ తెచ్చారా ఎక్కడన్నా పంపుతారా మా తమ్ముడు ఎరుపాకులో చేసేసి ఇన్ని వెరైటీలు కొనిచ్చేస్తారా మనకు నుంచో పెండ్లి చీర పెండ్లి చీర ఎంత రేటు ఏం చెప్పండి మరి ఎంత చెప్పు 15,000 రూపాయలు 15,000 15 మళ్ళీ అబద్ధం అంటే 2,000 మళ్ళీ 15 అంటే 2,000 అంట పెండ్లి జాకెట్ అదేనా పెండ్లి జాకెట్ ఇప్పుడు నాకు దొరికింది నాకు ఆ శాంతి అవన్నీ కొత్త సాల్తీలు మరే నేను మాస్కులు అనుకున్నాను కానీ వచ్చాను అదే నువ్వు తొడుచుకుని అది ఎందుకు చెప్పారా మీరు హల్దీ చీర హల్దీ చీర
సైడ్లో పడిపోదామని వచ్చేసారు. ఏం పాట ఉంటుంది అలా తిప్పుతున్నారు ఎక్కి. కడులేసి తలకొట్టించారు. మీరే మీరిచ్చే జరుగుతుంది. మరి చాలా దూరం మా తండ్రి ఇదిగో గంగారత్నాన్ని మీరు ఇంతవరకు మీ కృపలో తోడుకొని వచ్చి మా తండ్రి పెళ్లి కుమార్తె అలంకరింపజేసినందుకు వందనాలు. మీ కృపలో ఈ బిడ్డను కటాక్షించి జీవనకరమైన బిడ్డగాను లేయా రాహేలు వలె వర్ధిల్లున్నట్లుగా దీవించండి. దీనిని బట్టి జరగబోయే కార్యక్రమం అంతటినీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని చేసిన సహాయాలన్నింటిని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు మరిమరిగా చెల్లించుకుంటూ సర్వకృపానిధి యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ నామమును బట్టి వందనాలతో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.
వస్తారా దూకరా ఇక్కడ కూర్చుంది కానీ మా ప్రభువా, మీ కృపను బట్టి శ్రమను బట్టి ఏ దినం కొరకు ఏ సమయం కొరకు ఏ కార్యం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఆ దినము ఆ రోజు ఆ గడియ మా బంధువుల గురించి స్తోత్రం తండ్రి. తిరిగి ఇప్పుడు మా తండ్రి బిడ్డలు వివాహ కార్యం చేయడానికి మా తండ్రి మీ తోడుగా మీ తోడు మీ సహాయం మాకు మెల్లు గురించి మీ కృపణ బిడ్డలను కాచి కాపాడి మీరు జీవించి ఆచరించండి. ప్రత్యేకంగా చూడు కలిగించి మీకు మహిమ కలిగినట్లుగా ఈ సమయం నా మధ్య ఆయన కృప నిరంతరముండును. నేల మీద భూమిని పరిచిన వాడి స్తుతించుడి. నేల మీద భూమిని పరిచిన వాడిని స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు. ఆయన కృప నిరంతరముండును. ఆశ్చర్య కార్యములు చేసిన వారిని స్తుతించుడి. ఆశ్చర్య కార్యము చేసిన వారిని స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు. ఆయన కృప నిరంతరముండును. బాధ్యతలను నిర్మించిన వారిని స్తుతించుడి. చేసిన వారిని స్తుతించుడి. కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. చంద్రుని చేసిన వారిని స్తుతించుడి. రాత్రి నేలు చంద్రుని చేసిన వారిని స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరము. కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పెళ్లి కొడుకు ఏమైపోయాడో కనపడలేదు. ఆ పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చి వాళ్ళ అత్తడికి ఇవ్వకంట మంచి కూర్చాడు అంట. నీకేమో రత్నం మాట కూర్చాడు. ఏం చేయమా మనవాయి నువ్వంటే నాకు ఇంకా కూర్చాడు. చెప్పవా ఏరియా అక్కడ పౌర్రాజు గారు వాళ్ళు చూడు ఎంతమంది కూర్చొని ఎక్కడ ఖాళీ చేసి ఈ చెత్తను ఎలా తీసేసి అక్కడ మళ్ళీ మళ్ళీ చేసిందే ఏంటిది సంతోషంగా చూశాక చేసేయాలా రండి సార్.
బాబురాజు గారు ప్రోగ్రామ్ కు ముందు ప్రారంభ ప్రార్థన మీరంతా కొంచెం ఏకైక కుమారుడు సుధాకర్ను బట్టి వందనాలు. అదే రీతిగా ఆనందరాజును మా తండ్రి పశువమ్మను దీవించి వారికి అనుగ్రహించినటువంటి జ్యేష్ఠ కుమార్తె గంగారత్నాన్ని బట్టి వందనాలు. ఈ జంటను మేము గంట చేస్తుండగా మా అందరికంటే ముందుగా మీరు ఇక్కడ శక్తులుగా ఈ జీవనంలో నడిపించుకోండి. ఇక ముందు జరగబోయే కార్యక్రమంలో శ్రేష్ఠగా మా గానాలను కలిగిగా మా అందరికీ సంతోషం కలిగిగా మనుషులు కార్యక్రమాలు జరిగించి సహాయం చేయమని సర్వప్రధాన వచ్చి వందనాలు వేడుకుంటున్నామా తండ్రి. మోషే గారు వాక్యపట్నం చేస్తారు. 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు చదువుతారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండి వినండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేతులనుకుని. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునతకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి
తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు తన వాక్యం దీవించును గాక. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన యోహాను రాసినటువంటి సువార్త పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి దయచేసి అంత నిశ్శబ్దంగా ఉండండి. చదువుకునే వాక్యాన్ని శ్రద్ధగా వేయాల్సిందిగా కోరుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 భాగాల వరకు చదువుతుంది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోటని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారికులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు మొదట శుద్ధిక్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. దేవుడి కొద్ది మాటను జీవించిన గాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రికలోని ఎఫెసీ 5:22 నుంచి చదువుతున్నాం. ఎఫెసీ 5:22. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడింది. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అందువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని కొనవలనని వాక్యముతో ఉదక స్నానం తమ సొంత శరీరము అందువలె తమ భార్యను ప్రేమించవద్దులైనారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరము ద్వేషించిన వాడు ఎవరికి లేదు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకుని మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఈ 2 వివాహాలు ఇంత నిర్విఘ్నంగా కొనసాగుతాయని మనం ఎవరూ కూడా ఊహించి ఉండలేదు. కానీ మన ప్రార్థన బలం వల్ల ఈ అవిఘ్నంగా శుభప్రదంగా జరుగుతున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. వివాహము అన్నిటికంటే ఘనమైనదనే మాట మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వింటూనే ఉన్నాము. అది ఎప్పుడు వింటున్నామని అంటే ఈ పందిట్లోనే వింటున్నాం. పందిని దాటి వెళ్ళిపోయిన తర్వాత చేసిన వాళ్ళకి ఉండదు, వివాహము చేసుకున్న దంపతులకి కూడా మర్చిపోతారు ఘనమైనదే మాట. అది చాలా తేలిక, ఎంత తేలికగా మనం ఉచ్చరిస్తున్నామో అంత తేలిక దాన్ని మర్చిపోతాం. మనిషిని సమాజంలో ఒక మనిషిగా మానవత్వం కలిగిన జీవిత తప్పుడు దాన్ని జీవించకుండా క్రమమైన పద్ధతిలో జీవించడానికి ఈ కళ్యాణము వివాహం వ్యవస్థ ఏర్పడింది. అందుకే మానవుడుగా కాకుండా మానవుడుగా జీవించడానికి ఈ సమాజంలో మరి నాగరికతగా జీవించడానికి వివాహం అనే బంధము చాలా మూలాధారమైనది. ఇప్పుడు మన ప్రియమైనటువంటి బిడ్డలు ఇక్కడ వచ్చారు. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి,
ఈవేళ వాక్యం వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం నీది మరి ధ్యానించడానికి అడుగుతాం. నీ స్వరములుగా ఈ వివాహము పరిశుద్ధమైనది, దేవునిచే ఏర్పాటు చేయబడినటువంటి వివాహం అని మనకందరికీ తెలుసు. అయితే ఉన్నాయి. అయితే ఏ అనగా వివాహానికి మొట్టమొదటిగా మనం చూసేటువంటి విషయాలు కొన్ని మీకు బయలుపరుస్తాను. ఇంచుమించు మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు, అయిన మరోసారి మీకు నేను వివరిస్తాను. ఏ అనగా ఏజ్ అనగా వయస్సు. వివాహానికి మొట్టమొదటి చూసేది వయస్సు. బి అనగా బ్యూటీ అనగా అందము. మూడవది సి అనగా క్యారెక్టర్ గుణం. నాలుగవది డి అనగా డౌరీ కట్నం. ఈ 4 వివాహానికి ముఖ్యమైనటువంటిది. కానీ మొట్టమొదటి మరొకటి ఉంది. ఈ 4 కాదు, కానీ క్రీస్తు ప్రభువు కనుక మనకి మొట్టమొదటిగా ఆయన మీద మన భారం అంతా పెడితే ఆయన మన పనులన్నింటినీ సఫలం చేస్తారు. ముందుకు నడిచినట్లయితే ఏ విధమైనటువంటి ఆటంకం, ఏ విధమైనటువంటి శోధన, ఏ విధమైనటువంటి అలజడులు రావు. ఇప్పటి వరకు వచ్చినటువంటి రాబోయేటువంటి అలజడుల గురించి సోదరులు మనకు వివరించారు. కనుక ఈ అలజడులన్నీ రాకుండా ఉండాలంటే మన కార్యక్రమం అంతట్లో మొదటి ఎవరు ఉండాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉండాలి. ఆ తర్వాతే ABCD అనగా ఈ 4 అక్షరాలు ఉండాలి. దేవుడి వాక్యం తెలుసుకుందాం. ప్రభువా, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఏ సమయం కొరకు నీ సన్నిధిని నిరీక్షించి ప్రార్థిస్తున్నామో ఆ సమయం మాకు కళ్ళారా చూడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కోరుతున్నాను చెల్లిస్తున్నాను. మా ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థించిన ఈ సమయంలో ఈ ఆకాశానికి మూసి మాకు అనుకూల వార్తను అనుగ్రహించినందుకు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఇంతవరకు అనేక విధాలుగా మమ్మల్ని మీరు ప్రేమించి సహాయం చేసినందుకు, మాతో మీరు ఉన్నారని నమ్మి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. ఇప్పుడు మా తండ్రి, ఇంతవరకు మీ దాసులు చెప్పినటువంటి మాటలు అనేకుల యొక్క హృదయంలో భద్రంగా దాచుకున్నారని కూడా నమ్మేకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. తిరిగి మరి ఒక వాక్యం మేము జ్ఞాపకం చేసుకోగా ఈ జ్ఞానం మాకు దయచేయగా లోక సంబంధ జ్ఞానం ఉపయోగించాలి, పరలోక సంబంధ జ్ఞానం ఉపయోగించి మీకు మహిమ కలుగునట్లుగా ఈ కార్యము మీరు మా మధ్య నుండి నడిపించున్నారని మేము నమ్మినట్లు మీ ప్రభుతో సహాయం చేయగలి యేసుక్రీస్తు ఘనమైన నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తలంపులు మనము అంతా ప్రభు దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలి, మానవుల దృష్టిలో కాదు. ఈ కాలంలో మానవ దృష్టిలో పరిశుద్ధులను కనపడుతున్నాం, కానీ ప్రభు దృష్టిలో మాత్రం పరిశుద్ధులుగా కనపడదు. కారణం ఏంటంటే మన ప్రవర్తన మనకు తెలియజేస్తుంది. మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రభువు కనిపెట్టేవాడు ఆడే. హృదయ హృదయములను అంతరంగమును గ్రహించేవాడు ఆయనే, కానీ మానవుడు కాదు. కనుక ఈ వివాహం జరిగేటువంటి భార్య భర్తలు ఇద్దరు జయముగాను క్షేమంగా సంతోషంగా జీవించాలంటే తల్లిదండ్రులే బాధ్యతలై ఉంటారు. కారణం ఏంటంటే పునాది ప్రభు మీద వేస్తేనట్లయితే ఆ ప్రభువే వారికి ఆనందం కలిగజేసే భార్యని లేక ఆనందం కలిగజేసే భర్తను దేవుడు తన మహాకృప చేత తల్లిదండ్రులు లేక బంధుమిత్రాదులు లేక పెద్దలు చేసిన ప్రార్థన బట్టి విజయవంతంగా ఆ వివాహ కుమారులు వారు కలుపుతానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటను దీవించుకుంటాడు. పొంగుటూరు నుండి వచ్చినటువంటి సహోదరులు పాస్టర్ జాన్ గారు, యాహాన్ గారు. పాస్టర్ జాన్ గారు 2 హెచ్చరికలు ఇస్తారు, తర్వాత కార్యక్రమం చూసుకున్నాం. దేవునామ స్తోత్రములు. మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. మరి ఇంతవరకు చాలా మంది సహోదరులు దేవుని వాక్యం చెప్పి ఉన్నారు. మరి ముఖ్యంగా పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె కూడా అవసరమైనటువంటి హెచ్చరికలు ఇచ్చి ఉన్నారు. అయితే చాలామంది మరి వాక్యం వినడానికి ఎక్కువ ఆసక్తి చూపడానికి అవకాశం లేదు, సమయం చాలా అయిపోయింది. అయినప్పటికీ ఆఖరుగా 2 మాటలు చెప్పాలని నేను కూడా మరి కుతూహలాలు పడుతున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చదివించవలసిన కోరుతున్నాం. సామెతలు 19:14. భార్య సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, యెహోవా యొక్క దానము. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల్లో మనం చూసినప్పుడు గృహమును విత్తమును పితరులు ఇచ్చు స్వాస్థ్యము. గృహము ఈ లోకంలో ప్రతి వారికి గృహము కావలసినది. గృహాలు కడుతున్నారు, అనేక మంది గృహాలు కట్టలేకపోతున్నారు. అయినప్పటికీ వారి స్థితిని బట్టి చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి గృహం కడతా ఉన్నారు. రెండవదిగా అది పితరులు ఇచ్చు స్వాస్థ్యము.
గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము. చాలా మంది ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో మరి నివాసం చేస్తూ ఉంటారు. కానీ వారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, మరి ఎక్కడి నుంచి వారు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారో అక్కడ అది చిన్న ఇల్లు అయినప్పటికీ, అది చిన్న స్థలం అయినప్పటికీ మరి అది ఆ తల్లిదండ్రులు సంపాదించినటువంటి మరి పిత్రార్జితము లేక కష్టార్జితం కనుక దానిపైన వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే చాలా మందికి తన యొక్క తల్లిదండ్రులు లేక తన యొక్క తాతలు సంపాదించినటువంటి ఆ స్థలములు, ఇళ్ళు మరలా మన జీవితంలో మరుగులైనటువంటి వస్తువు, మర్చిపోయినటువంటిది, వాడబారినటువంటిది, ఎవరు కూడా తీసుకు వెళ్ళినటువంటి వస్తువు. అది ఈ లోకములో భార్య అని బైబిల్ చెప్తుంది. యెహోవా అనుగ్రహించు దానము, యెహోవా ఇచ్చు దానము, భార్య యెహోవా ఇచ్చు దానము అని బైబిల్ చెప్తుంది. అయితే యెహోవా ఇచ్చు దానము భార్య ఎలాగైందని మనం ఆలోచించినప్పుడు లోకములో మరి గుణగణాలు, మరి చదువుకున్నదా చదువు లేదా, వెనకాల ఆస్తి పాస్తున్నది అని చెప్పేసి ఇవి ప్రాముఖ్యంగా మరి ఆలోచిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం గుణము అని ఎవరు కూడా ఎక్కువగా ఆలోచించరు. కొంతమంది అంటూ ఉంటారు, వెనకాల ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు గుణం తర్వాత ఆటోమేటిక్ అంటే మరి కొనసాగడానికి మరి అవసరత కలిగి ఉండదు, లేకపోతే అవకాశం ఉండదని బైబిల్ చెప్తుంది. అంచేత బైబిల్లో మనం చూసినప్పుడు నాకు తమ్ముడు గారు అవుతారు. అంచేత మా తమ్ముడు గారికి మంచి గుణవతి అయినటువంటి భార్య లేక ఆ యొక్క పెళ్లి కుమార్తె మరి మంచి దానముగా ప్రభువు ఇచ్చాడని నేను కోరుకుంటాను. అలాగే మా బావగారు ఆనందరావు గారు కూడా మరి వారు కూడా ప్రేమ కలిగినటువంటి వారు, మంచివారు. అంచేత వారి కుమార్తె కూడా అటువంటి గణాలు కలిగినటువంటి అమ్మాయిని. అంచేత వారిద్దరి యొక్క జీవితము సదాకాలం క్షేమంగాను దేవునికి మహిమకరంగాను అందరి యొక్క ఆశీర్వాదం పొందువారు ముందు సాగిపోతారని నేను చెబుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. ఆఖరిగా విజయవాడ నుంచి వచ్చినటువంటి జయ కుమార్ గారు 2 విద్యార్థులు మొదటి ఇస్తారు. తర్వాత ఇంతవరకు కూడా చాలా అనుభవపూర్వకమైనటువంటి శ్రేష్టమైన సంగతులు మనం వినగలిగాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరికొద్ది మాటలు మీ శ్రద్ధగా ఉన్నట్లయితే వినగలం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదువుతాం, జాగ్రత్తగా వినండి. ఇద్దరు కలిసి పండుకొనేలా వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును, ఒంటరేగు ఒకరి మీద మరి ఒకడు పడినడలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రసంగ గ్రంథము 4వ అధ్యాయము 9వ భాగంలో ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, ఒంటిగాడైనట ఒంటికంటే ఇద్దరు కూడి ఉంటా మేలు అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రభువారు మరి అవ్వను తన మరి ఆదాము యొక్క ప్రకటన తీసి సాటి సహాయం ఇచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పెళ్లి కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా గమనించాలి. ఇద్దరు కష్టము చేత ఒక మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడైనట ఇద్దరు కూడా ఉండటకు మేలు. కాబట్టి ఇద్దరు కూడా ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా మరి ఒక మాట పలకాలన్నా, ఒక పని చేయాలన్నా ప్రతిదానికి కూడా ఇద్దరు కూడా కలిసినటువంటి జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్లయితే అనేక కుటుంబాలు పరిస్థితి వివాహంగా జరుగుతున్నాయి. తర్వాత వివాహం ఎలా జరిగిందో, ఇది పరిస్థితి వివాహం ద్వారా వివాహం జరిగిందనే సంగతే మర్చిపోయి వారి లోకంలో అంటుకట్టబడి మరి సైతాన్ని సంతోషపెట్టే వారు ఉంటున్నారు. మరి మనవడా నా పెళ్లికి తోలు బొమ్మలాట వేయించారని చెప్పింది. అంటే అప్పట్లో తోలు బొమ్మలాట చాలా ఘనం, తోలు బొమ్మలాట చాలా గౌరవనీయం అన్నమాట. అందుచేత మనవలేంది మరికిపోలేంది పెళ్లి రోజు. కాబట్టి దేవుడు అన్నాడు, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి అన్నాడు. ఎవరు చెప్పిన మాట అంటే దేవుడు చెప్పింది. ఎవరికంటే ప్రధానికానికి. అయితే పెళ్లి చేసినవాడు ఎవరమ్మా? ఆయనే. ఎక్కడ? మొట్టమొదట్లోనే. ఎవరా పెళ్లి కొడుకు? ఆదాము గారు.
ఎవరో పెళ్లి కుమార్తె అవ్వమ్మ. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగ చేసి డొక్కని చించి ఎముకను విరిచి మరి ఆ చోటు మాంసంతో పూడ్చి అవ్వమ్మను చేసి ఆయన ఎదురుగా పెట్టినప్పుడు మత్తు తీరిన తర్వాత అన్నాడు ఆయన, ఇది నా ఎముకలో ఎముక అన్నాడు. కాబట్టి స్త్రీ అంటే ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు, వేరే చోట నుంచి వచ్చింది కాదు, ఎముకలో ఎముక అన్నమాట. అందుచేత ఆ ప్రతి స్త్రీ కూడా పురుషుని యొక్క మరి పక్కటెముకలో ఒక ఎముక అని మనం భావించాలా. అయితే ఆ వివాహంలో పెళ్లి కొడుకు ఎవరు అంటే ఆదాము గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచి కథ ఉంది. ఆయన అమ్మ బాబు లేని పెళ్లి కొడుకు, తోడు నీడ లేని పెళ్లి కొడుకు, వెనక ముందు ఎవరో లేని పెళ్లి కొడుకు, ఏకైక పెళ్లి కుమారుడు, మొట్టమొదటి పెళ్లి కొడుకు ఆయనే. పెళ్లి కుమార్తె ఎవరు? అవ్వమ్మ. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుంచే వచ్చింది. ఆవిడకి ఎంత ఆవిడే అమ్మ బాబు లేని, తోడు నీడ లేని, అన్న చెరుడు లేని. ఓహో, వాటి వండర్ఫుల్ కపుల్స్ దే ఆర్. వాటి ఎంత శ్రేష్టమైనటువంటి దంపతులు. అయితే ఎన్ని ప్రధాన బట్టలు వచ్చినాయి అని, ఎన్ని పెళ్లి బట్టలు వచ్చినాయి అని ఏమీ లేవు కానీ రక్షణ వస్తువు ఒకటి వాళ్ళ మీద కప్పబడి ఉంది. పాపం చేసినప్పుడు అది ఎగిరిపోయింది. పోనీలే, అది ఆనాడు మొట్టమొదటిగా జరిగినటువంటి వివాహ కార్యక్రమం. వీళ్ళలో ఉండేటటువంటి విశేషమైనటువంటి సంగతులు ఏంటి అంటే, తల్లిపాలు రుచి చూడని పెళ్లి కొడుకు, తల్లిపాలు రుచి చూడని పెళ్లి కుమార్తె ఆవిడ. అని చేత అయ్యాలో ఆది దంపతులు. తర్వాత వినండి, 2 వారాలు చెప్పి ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక గ్రంథంలో స్త్రీలారా అన్నాడు ఆయన. స్త్రీలను ఉద్దేశించి మాట్లాడాడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీరు మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి అని. స్వంత పురుషులకు లోబడి ఉండాలా? ఏంటి కారణం? ఎందుకు లోబడాలా? కారణం ఏంటి అంటే, స్త్రీకి పురుషుడు అలంకారం, స్త్రీకి పురుషుడు ఆనందం, స్త్రీకి పురుషుడు బలం. కాబట్టి స్త్రీకి శిరసే పురుషుడు. కాబట్టి శిరస ఉన్నటువంటి ఆ పురుషునికి ప్రతి స్త్రీ లోబడాల. మనకు ఆవిడ అంటుంది, ఆమె నేల పైపు దగ్గర నేను ఎవరినో తెలిసిన రోజు గడిపెళ్ళాన్ని రోజుకొచ్చినట్టుంది. ఏంటి బలం అంటే వెనక రోజు గడి ఉన్నాడు మరి. ఆవిడ అంటుంది, వదినమ్మా నీ తమ్ముడు లేకపోతే పిల్లలతో ప్రయాణం చేయడానికి నాకు ఎంత భయమో అంటుంది. అని చేత భయం తీర్చేవాడు భర్త. కాబట్టి ప్రతి స్త్రీకి ఆనందం పురుషుడు, బలం పురుషుడు, తర్వాత ఆనందం పురుషుడు, సంతోషం పురుషుడు. కాబట్టి పురుషునికి ప్రతి స్త్రీ లోబడి ఉండాలి. తర్వాత పురుషుల గురించి చెప్పాడు అన్నమాట. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇంగ్లీష్ గ్రంథంలో ఉందన్నమాట, హస్బెండ్ లవ్ యువర్ వైఫ్. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ప్రేమ అంటే ఏంటి అని అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ చాలా రకం. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సోదరి ప్రేమ, భార్య ప్రేమ, వీటన్నింటినీ మించింది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ప్రేమ అంటే ఏంటి అని, ప్రేమ అంటే శ్రమ. కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఆ భార్య కోసం శ్రమపడి ఆవిడికి ఏ లోటు రాకుండా ఆవిడ్ని సంరక్షించుకోవలసిందిగా వారిని హెచ్చరిస్తున్నాం. తర్వాత ఒక సహోదరి ఉంది, ఆవిడ గ్రంథంలో లిఖించబడింది. ఆవిడ అన్యురాలైన ఆవిడ అత్తతో ప్రమాణం చేసింది. అత్తమ్మా నన్ను ఇంటికి వెళ్ళిపోమని ఎందుకలా తొందర చేస్తున్నావు? నేను అలా వెళ్ళేదాన్ని కాను. విను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతాను అంటుంది ఆవిడ. కాబట్టి స్త్రీలకు జనం ఎవరు అని, స్త్రీలకి సొంత జనం ఎవరో చెప్పండి మీరంతా. ఆవిడ చెప్పిన మాట మరొకసారి ఏం చేస్తారా మీరంతా? నీ జనమే. అందరే తూర్పాడుతో దెబ్బలతో చంపగట్టిగా మాట్లాడతారమ్మా నవ్వులు పెట్టుకునే. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. మరి అన్నాడు, నీ జనమే నా జనం, మీ అన్నయ్యే మా అన్నయ్య, మీ తల్లి నా తల్లి అంటున్నారు. అలాగా వాళ్ళు చూస్తున్నారా? తమ్ముడు వస్తే ఏం కూర వండుతారు, మరిది గారు వస్తే ఏం సారి కాస్తారు, చెల్లెమ్మ వస్తే ఏం కూర వండుతారు, ఆడబడిసి వస్తే ఎంత సారి కాస్తారు. అని చేత మీరు
ప్రతి స్త్రీ కూడా పెనుగుని జనమే నా జనం అనుకుని వాళ్ళని మన్నం చేసి శ్రేష్టమైన రీతిగా వాళ్ళని మన్నను పొందవలసిందిగా మిమ్మల్ని హెచ్చరించి ముగిస్తున్నాను. ఇప్పుడు వివాహ కార్యక్రమం జరిపించుకుందాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. తెలిసిపోయిన యోహాను గారి కుమారుడు సుధాకర్ కుందాం సదరు నీలాద్రిపురం గ్రామ కాపురస్తులు చెర్లవాడ ఆనందరావు గారి కుమార్తె గంగారత్నం కుందాం 91 జూన్ 6వ తారీఖు గురువారం పెళ్లి పందిరిలో పాస్టర్ కె దానియేలు గారికి వివాహ కార్యక్రమం జరిపించడానికి పెద్దల వల్ల నిశ్చయించబడింది. కాబట్టి వీరు ఉభయులు యథావిధిగా జతమర్చబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నట్టయితే దయచేసి ఇప్పుడే తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి దిస్ ఈస్ ది ఫైనల్ అనౌన్స్మెంట్. ఇంతకు ముందు 2 ప్రకటనలైన ఇది ఆఖరు ప్రకటన. కాబట్టి ఇక్కడ నిలబడి ఉన్నటువంటి సుధాకర్ గంగారత్నం ఈ ఇద్దరు కూడా పరిశుద్ధ స్థితిలో చేర్చబడడానికి వచ్చి మన మధ్యలో నిలబడి ఉన్నారు. కాబట్టి వీరు యథావిధిగా చదవర్చబడకూడదని ఏదైనా తగిన హేతు ఎవరైనా తెలియచేయగలిగినట్లయితే దయచేసి ఇప్పుడే తెలియచేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీరందరూ చాలా మౌనంగా ఉన్న కారణాన మరి వీరిద్దరికీ వీరిద్దరికీ పెళ్లి చేయడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఆటంకం లేదని దృఢపరుచుకుని ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకుంటున్నాం. ముందుగా ఆ సుధాకర్ గారి యొక్క ఒప్పందం తీసుకుందాం. దయతో వినండి. డియర్ సుధాకర్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వ్యవస్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా అంగీకరించుదువా? అంగీకరించుదా అంటాడు. విన్నారా మీరు? కొడుకులే మంచిదయ్యా. మరి జీవను ప్రేమించి ఆదరించి ఘనపరిచి మరి వ్యాధి వచ్చి వాళ్ళ అమ్మగారింటికి తోసేక వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి మీ ఇద్దరు బ్రతుకు కాలం చెయ్యు. ఈమెకే భర్త అయ్యిందివా? భర్తనయ్యమంటాడా? మంచిడే చాలా మంచిగా రైతు వినండి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వ్యవస్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అంటే ఈ సుధాకర్ను మరి అమ్ముడ నీ భర్తగా అంగీకరించదువా? అంగీకరించున్నాడు గట్టిగానే చెబుతుంది కదా. ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి మీ ఇద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్య అయ్యిందివా? భార్యనయ్యిందని అన్నాడు. సర్పంచ్ గారు ఆనందరావు గారు వచ్చి అమ్మాయి కుడికే పట్టుకుని అబ్బాయి కుడికేతులు పెట్టవలసిందిగా వారిని కోరుతున్నాం. ఈ కుడికే కూడా పట్టుకయ్యా. పెళ్లి కూతురు కుడికేం చేస్తుంది? సుధాకర్ పట్టుకుంటాడా? అందించాముడా కుడికే పట్టుకోలేకూరడా? పట్టుకోలేకపోతున్నాడా? సిగ్గుపెట్టుకోతున్నాడా? అట్టే పట్టుకోలే కాదు. ఇవి పెళ్లి నాటి ప్రమాణాలు. దయచేసి ఈ పెళ్లి నాటి ప్రమాణాలు చూడడానికి సినిమాలు అమ్మడి పడతారు వీళ్ళు. ఇక్కడ జరుగుతుంటే పాప జాగ్రత్తగినమ్మా ప్రమాణం చేస్తున్నాను నీతో కొరడా మా కోసం నువ్వు చెప్తూ మా పిల్లలు చెప్పు. ఆవిడ చూసి ఆవిడకి చెప్పి మాటల జాగ్రత్తగా వినముడా. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామమందును ఇక్కడ కూడి ఉన్న వీరందరిని సాక్షులుగా పెట్టుకుని దిల్సిపాం సుధాకర్ అని నేను చెదలవాడ గంగారత్నం అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకును దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నిన్ను నా భార్యగా చేసుకునిచున్నాను. ఇలాగ జరిగించునని ప్రమాణం చేయుచున్నాను. బలి చెప్పేసాడు, చేశాడు పెళ్ళిలో. సుధాకర్ ఏం చేసావయ్యా? ఎవరితో బలి చెప్తున్నారు? మరి
జాగ్రత్తగా ఇనుకురాడా, మా బావ చెప్పిందే. బయలుతో మేమున్నాం ఇక్కడ. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామమందును ఇక్కడ కూడి ఉన్న వీళ్ళందరినీ సాక్షులుగా పెట్టుకుని చేస్తున్నాం. మాకు అందరికీ గంగారత్నం అని నేను, సుధాకర్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను, కీడుకైనను, కరిమికైనను, లేమికైనను, వ్యాధి అందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నిన్ను నా భర్తగా చేసుకొనిస్తున్నాను. ఇలా జరిగించనని ప్రమాణం చేయిస్తున్నాను. ఏం చేసావుడా? చూశారు కదా. వివాహ సంబంధమైన ప్రేమకుని నమ్మకమునకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడకు కట్టించు. కట్టించి నిన్ను వివాహం చేసుకొని నిన్ను నా భార్యగాను, నా ఆస్తికి వారసురాలుగాను చేసుకొనుచున్నాను. అబ్బాయి మళ్ళీ ఎక్కి కొడాల కొనేసేయాలి. అది సుధాకర్, ఈ గంగారత్నం ఎవరయ్యా? నా భార్య. మా పిల్లలు పెద్ద సిగ్గు అలాగా కలం కూరడా. నువ్వే పైకి వేస్తామంటే బాగా ఇచ్చేసా. అంటే గుర్తెట్టుకురా. అది బాగా పెట్టింది, ఇంకా పెడుతుంది. ఎవరైనా చదివిస్తే ఎవరు తెచ్చిస్తే ఎన్నైనా దొరికాక దేవరని దీవెనలు విశ్వనాథం గారు AUIO
అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన విశ్వనాథం గారు, కొండ్రెడ్డి విశ్వనాథం గారు, సర్పంచ్ శ్రీ సర్పంచ్ చంద్రవాడ ఆనందరావు గారు నాచుకుంట. అయ్యా, మీ ప్రథమ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి గంగారత్నం వివాహము మరి డి సుధాకర్తో జరుగునని తెలిసి మిక్కిలి సంతోషించుతున్నాను. ఈ సందర్భముగా నూతన వధూవరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు కొండ్రెడ్డి విశ్వనాథం గారు, అది మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు. థ్యాంక్ యూ. ఈ పక్కన అభివృద్ధి చూపెట్టుకున్నదే తీసేసుకో దయమ్మ చరిత మా పాప ఎలాగైనా ఎక్కడే తీసేస్తే వదిలి బాబు కదా ఇదిగో యేసుని సేవలు యథార్థమైన బ్రతుకే సాగించుమురా, బ్రతుకే సాగించుమురా. యేసుని సేవలు యథార్థమైన బ్రతుకే సాగించుమురా, బ్రతుకే సాగించుమురా. సద్గతియే ప్రాప్తించునురా. యేసుని సేవలు యథార్థమైన బ్రతుకే సాగించుమురా, బ్రతుకే సాగించుమురా. సద్గతియే ప్రాప్తించునురా. కుంటి గ్రుడ్డి మూగ రోగులన్నా ఆదరించి పోషించుమురా. కుంటి గ్రుడ్డి మూగ రోగులన్నా ఆదరించి పోషించుమురా. నిన్ను వలే నీ పొరుగు వారిని గౌరవించి ప్రేమించుమురా. ప్రభు యేసు ప్రేమనే దూపుమురా. యేసుని సేవలు యథార్థమైన బ్రతుకే సాగించుమురా, బ్రతుకే సాగించుమురా. సద్గతియే ప్రాప్తించునురా. నీతి న్యాయము నెలకొల్పే ప్రభువాక్యమునే ప్రకటించుమురా. నీతి న్యాయము నెలకొల్పే ప్రభువాక్యమునే ప్రకటించుమురా. శ్రేష్టమైన శ్రీ యేసు త్యాగమును కార్యసిద్ధిగా విల్చుమురా. క్రీస్తు పదములో నడువరా. యేసుని సేవలో యథార్థమైన బ్రతుకే సాగించుమురా, బ్రతుకే సాగించుమురా. సద్గతియే ప్రాప్తించునురా.
బోధన చేసి రక్షణ మార్గము చూపుమురా. దేవుని గూర్చి బోధన చేసి రక్షణ మార్గము చూపుమురా. ఆయన మహిమను వ్యాపన చేసి లోకమునే కాపాడుమురా. నిత్య జీవనముగా అంతరా యేసుని సేవలు యథార్థమైన బ్రతుకే సాగించుమురా. బ్రతుకే సాగించుమురా, సద్గతియే ప్రాప్తించునురా. యేసుని సేవలు యథార్థమైన బ్రతుకే సాగించుమురా. బ్రతుకే సాగించుమురా, సద్గతియే ప్రాప్తించునురా. సద్గతియే ప్రాప్తించునురా. సద్గతియే ప్రాప్తించునురా.